1966 నవంబర్ 7 ఈ తేదీ భారత చరిత్ర పుస్తకాల్లో లేదు, మీడియా డిబేట్స్లో లేదు. కానీ ఆ రోజు ఢిల్లీ రోడ్లపై హిందువుల నెత్తురు ఏరులై పారింది. ఉదయం అవుతూనే పార్లమెంట్ భవనం బయట 1,00,000 మందికి పైగా అఘోరాలు, నాగసాధువులు, సన్యాసులు త్రిశూలాలు పట్టుకొని శంఖాలు ఊదుతూ, నగారాలు మోగిస్తూ, నినాదాలు చేసుకుంటూ పార్లమెంట్ వైపు కదులుతున్నారు. ఆ సన్నివేశం చూడ్డానికి కుంభమేళా జాతరకు వెళ్తున్నట్టే ఉంది. కానీ వాళ్ళ డిమాండ్ ఏంటిదంటే గోహత్యపై సంపూర్ణ నిషేధం విధించాలని. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికే కొన్ని నెలలు మాత్రమే అవుతుంది. కానీ 1,00,000 మంది సాధువులు దేశ అత్యున్నత శాసనసభ పార్లమెంట్ను ముట్టడించడానికి వస్తున్నారంటే ప్రభుత్వం భయపడకుండా ఎలా ఉంటుంది? అందుకే పార్లమెంట్ చుట్టూ భారీ బారికేడ్లు వేసి వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలతో ఆ ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలనుకున్నారు. ఆ ప్రాసెస్లో మొదట వారిపై లాఠీచార్జ్ చేశారు, తరువాత టియర్ గ్యాస్ ప్రయోగించారు. అంతలోనే ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారు. అఘోరాలు, సాధువులు, మహిళలు, చిన్నపిల్లలు ఎవ్వరిని వదలలేదు. అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు. దాదాపు 5,000 మందిని చంపేశారు. రోడ్లపై శవాలు గుట్టల్లా పడున్నాయి. రాత్రికి రాత్రి ఆ శవాలను మాయం చేసేశారు. ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరికీ తెలియదు. ఇలాంటి అధికారిక లెక్కలు కూడా లేవు. అసలు మరీ ఘోరంగా గోహత్యను నిషేధించాలని నిరసన చేస్తే అంతమందిని ఎందుకు చంపేశారు? అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలైంది? ఎక్కడ మొదలైంది? బ్రిటిషర్లు మన ఇండియన్స్ పై చేసిన జలియన్వాలాబాగ్ హత్యాకాండ గురించి మనలో చాలా మందికి తెలుసు. మన పాఠ్య పుస్తకాల్లో కూడా దీన్ని ప్రచురించారు. కానీ ఇందిరాగాంధీ హిందువులపై చేసిన ఈ హత్యాకాండని ఎందుకంత రహస్యంగా ఉంచారు? అన్నిటికంటే ముఖ్యంగా గోమాత కోసం మొదలైన ఈ ఉద్యమం ఇందిరాగాంధీ చావుకు ఎలా కారణమైంది? అవును, ఇందిరాగాంధీ చావుకు ఈ ఉద్యమం ఎలా కారణమైందనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. బట్ దానికంటే ముందు మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ టచ్ చేయడానికి కూడా భయపడే చరిత్రని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది రాజకీయ వీడియో కాదు, ఇది చరిత్ర దాచిన రక్తపు చరిత్ర. మీరు షేర్ చేయకపోతే ఇది కూడా ఇంకో మరుగున పడిన చరిత్రలా మిగిలిపోతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక మిగతా చరిత్ర నేను చెప్తాను. ఈ కథ ఎక్కడ మొదలైందనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం 1947 సంవత్సరానికి వెళ్ళాలి. గోహత్యపై నిషేధం విధించాలనే ఉద్యమం ముస్లింల దండయాత్ర నుండి మొదలైనప్పటికీ ఈ ఉద్యమం ఊపందుకుంది మాత్రం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి. రాజ్యాంగ సభలో కొంతమంది హిందూ నేతలు ఆవును మేము దేవతగా పూజిస్తాం కాబట్టి రాజ్యాంగంలోనే గోహత్యపై నిషేధం విధించాలని అండ్ దాని మీద చట్టం తీసుకురావాలని గట్టిగా డిమాండ్ చేశారు. కానీ జవహర్లాల్ నెహ్రూ భారతదేశం ఒక సెక్యులర్ దేశం, అలాంటి దేశంలో మత ఆధారంగా ఎలాంటి చట్టాలు చేయలేమని చెప్పేశారు. అలా అప్పుడు గోహత్యపై నిషేధం వాయిదా పడింది. అండ్ తర్వాత 1955లో మళ్లీ గోహత్యపై పూర్తిగా నిషేధం విధించాలని లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. కానీ నెహ్రూ గోహత్యపై నిషేధం విధిస్తే నేను నా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని కరాఖండిగా చెప్పాడు. అప్పుడు లోక్సభలో ఎక్కువ మంది హిందూ నాయకులే ఉండేవాళ్ళు కాబట్టి సరే వీడు మా గోమాత కంటే గొప్పోడా, వీరి ప్రధానిగా ఉంటే ఎంత పోతే ఎంత అని ఆల్మోస్ట్ హిందూ నాయకులందరూ ఖచ్చితంగా గోహత్యను నిషేధించాలనే బిల్లుకు మద్దతు తెలుపుతారనుకున్నాను. కానీ కేవలం 12 మంది గోహత్య బిల్లుకు మద్దతు తెలిపితే మిగతా 96 మంది ఆ బిల్లును వ్యతిరేకించారు. చెప్తారు కదా, శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారని. అలా హిందూ నాయకులు గోమాతను వెన్నుపోటు పొడవడం వల్ల ఈ గోహత్య నిషేధం మళ్లీ వాయిదా పడింది. కానీ 1964లో నెహ్రూ చనిపోయాడు. కానీ ఉద్యమం మాత్రం చావలేదు. నెహ్రూ మరణం తర్వాత ఉద్యమం మళ్లీ ఉధృతమైంది. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. తరువాత 1966లో ఇందిరాగాంధీ నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే గోహత్యపై నిషేధం విధిస్తామని హిందూ నాయకులకు హామీ ఇచ్చారు. అయితే అదే సంవత్సరం అక్టోబర్లో మహారాష్ట్రలోని వాషిం అనే జిల్లాలో ఒక శాంతి యాత్ర చేశారు. ఆ యాత్రలో హిందూ సాధువులు, సంతులు, గోరక్షకులు అండ్ సామాన్య భక్తులందరూ పాల్గొన్నారు. అండ్ గోహత్యపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగారు. కొద్దిసేపటికి ఆ శాంతి యాత్ర భారీ జన సమూహంగా మారి ఒక విప్లవాత్మక ఉద్యమంలా వ్యాపించింది. అప్పటి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ భారీ జన సమూహాన్ని చూసి అసహనానికి గురైన ప్రభుత్వం ఎలాగైనా వాళ్ళని అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు మొదట లాఠీచార్జ్ చేశారు. అప్పటికి జనాలు కంట్రోల్ కాకపోవడంతో సడన్ గా కాల్పులు మొదలుపెట్టారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ కాల్పుల్లో 11 మంది మరణించారట అండ్ 100కు పైగా గాయపడ్డారు. కానీ వాస్తవ సంఖ్య ఎప్పుడూ రికార్డు చేయబడలేదు. ఎందరో గోరక్షకులు గోమాత కోసం అనామకులుగా మారిపోయారు. వాషిం రక్తపాతం ఇప్పుడు ఉద్యమానికి కొత్త జ్వాలను రగిల్చింది. ఎందుకంటే ఒకవైపు ఇందిరాగాంధీ గో హత్యపై నిషేధం విధిస్తామని వాగ్దానం చేస్తుంటే, మరోవైపు మహారాష్ట్రలోని అదే కాంగ్రెస్ ప్రభుత్వం గోరక్షకులపై కాల్పులు జరిపి నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఇది చూసిన హిందువులు ఎంత రక్తపాతానికైనా సరే కానీ ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదని ఒక చారిత్రాత్మక తేదీని నిర్ణయించారు. 1966 నవంబర్ 7 గోపోష్టమి రోజు పార్లమెంట్ను ముట్టడించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. గోపోష్టమి రోజు సరిగ్గా ఈ రోజే ఇందిరాగాంధీ మరణానికి కారణమైందని చెప్పొచ్చు. ఎందుకనేది కూడా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. అయితే వాషిం హత్యాకాండ తర్వాత కాశీకి చెందిన దశానామి సంతస్వామి కర్పత్రి మహారాజ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్, ఆర్య సమాజ్, హిందూ సంఘాలు అలాగే సాధు సంతువులు పాత ఢిల్లీలో సమావేశమయ్యారు. అండ్ ఎలాగైనా సరే పార్లమెంట్ను ముట్టడించి గో హత్యపై నిషేధ చట్టాన్ని ఆమోదించాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే 1966 నవంబర్ 7న ఢిల్లీలోని పార్లమెంట్ భవనం చుట్టూ దేశ నలుమూలల నుండి దాదాపు 1,00,000కు పైగా సాధు సంతువులు, నాగసాధువులు, అఘోరి బాబాలు, గోరక్షకులు పార్లమెంట్ను ముట్టడించారు. అంతమంది భక్తులు పార్లమెంట్ను ముట్టడించడానికి వస్తున్నారని తెలిసి ప్రభుత్వం పార్లమెంట్ చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అండ్ ఎలాగైనా సరే ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణచివేయాలనుకుంది. కానీ ఆ రోజు ఢిల్లీలో రక్తపాతం జరగబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రారంభంలో నిరసన శాంతియుతంగానే సాగింది. కానీ కొద్దిసేపటికి బారికేట్ల దగ్గర తోపులాట మొదలైంది. పోలీసులు మొదట లాఠీ చార్జ్ చేశారు. సాధువులు త్రిశూలాలతో, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. తర్వాత టియర్ గ్యాస్ ప్రయోగించారు. కానీ అంతమందిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. జనాలు, సాధువులు బారికేడ్లను తొలగించి పార్లమెంట్ గేట్ల వైపు పరిగెత్తారు. అప్పుడు పోలీసులు ఎలాంటి హెచ్చరిక లేకుండా రైఫల్స్ తీసుకుని కాల్పులు జరిపారు. సాధువులు, యువకులు, మహిళలు, చిన్నపిల్లలు ఎవరిని వదలలేదు. చుట్టూ రక్తపు మడుగుల మధ్య వేల శవాలు కుప్పలుగా పడున్నాయి. కానీ ప్రభుత్వం అధికారికంగా కేవలం 7-8 మంది మరణించారని చెప్పారు. కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న హిందుస్థాన్ సమాచార్ జర్నలిస్ట్ మన్మోహన్ శర్మ ఆయన ఒక ఇంటర్వ్యూలో తన కళ్ళారా చూసిన ఈ భయానక దృశ్యాలను వివరించారు. मैंने वहाँ डेड बॉडी गिनी, अभी मुर्दा खाने में नहीं थी, बाहर पड़ी हुई थी, कुछ मुर्दा खाने में थी. 372 डेड बॉडी विलियमटन हॉस्पिटल में 372, जिसमें बच्चों के भी थी और औरतों के भी थी. मोस्टली बच्चे जो थे वो उन पर गोली का निशान नहीं था, शायद भगदड़ में कुछ ले गए. శర్మ గారు ఏమన్నారంటే ఆ కాల్పుల్లో గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళలో 372 మంది, అది కూడా ఒకే హాస్పిటల్లో చనిపోయారట. అందులో 40 మంది పిల్లలు అండ్ 100కు పైగా మహిళలు ఉన్నారట. అండ్ చాలా మంది పిల్లల శరీరాలపై బుల్లెట్ గుర్తులు లేవు. మేబీ వాళ్ళు తొక్కిసలాట్లో చనిపోయి ఉండొచ్చని చెప్పారు ఆయన. అండ్ ఆ హత్యాకాండ మొత్తంలో 5,000 కంటే ఎక్కువ మంది సాధు సంతువులు, జనాలు ఆ రోజు బుల్లెట్స్ కు బలైపోయారట. ఆ శవాలను రాత్రికి రాత్రి సీక్రెట్ మిలిటరీ ట్రక్కుల్లో, బస్సుల్లో ఎక్కించి ఢిల్లీలోని వివిధ శ్మశానాల్లో ఎలాంటి రికార్డు లేకుండా దహనం చేశారు. అండ్ కనీసం ఆ శవాల్లో ఎవరైనా జీవించి ఉన్నారా లేదా అని కూడా చెక్ చేసుకోలేదట. ఈ హత్యాకాండనంతా చూసి అప్పటి హోమ్ మినిస్టర్ గుర్జారీలాల్ నందా ఇందిరాగాంధీ చేసిన తప్పును బాధ్యత వహిస్తూ ఆయన హోమ్ మినిస్టర్ పదవి కూడా రాజీనామా చేశారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ ఘటన గురించి ఇప్పటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తమ అధికార బలంతో మీడియా నోర్లను మోయించింది. ఈ ఘటన జ్ఞాపకాలను చెరిపేందుకు ప్రయత్నించింది. అండ్ అందులో ఇందిరాగాంధీ సఫలమైంది కూడా. అందువల్ల ఈ రక్తపాతం చరిత్రలో ఒక మరుగున పడిపోయిన అధ్యాయంగా మిగిలిపోయింది. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా, ఇందిరాగాంధీ విషయంలో కూడా అదే జరిగింది. హిందువులు గోభక్తులను గొర్రెలను చేయడానికి 1971 ఎన్నికల ముందు ఇందిరాగాంధీ ఆవు దూడతో కూడిన ఈ కొత్త సింబల్ను లాంచ్ చేసి 1971 లోక్సభ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచింది. సరే, హిందువులు గొర్రెలు కావచ్చు, కానీ దేవుడు కాదు కదా. ఈ మొత్తం నరసంహారాన్ని అసహనంగా చూస్తూ ఉండిపోయిన స్వామి కర్పత్రి మహారాజ్ అంతమంది సాధు సంతులను కాల్చి చంపినందుకు నాకు బాధ లేదు.
కానీ గో హత్య చేసేవారికి స్వేచ్ఛనిచ్చి చాలా పెద్ద పాపం చేశావు. గో పౌర్ణమి రోజు అంతమందిని ఎలా అయితే కాల్చి చంపావో సేమ్ అదే రోజునే నీ నాశనం జరుగుతుందని ఇందిరాగాంధీకి శపించారంట. ఆయన శపించినట్లుగానే 1984 అక్టోబర్ 31న సరిగ్గా గౌ పౌర్ణమి రోజు ఇందిరాగాంధీ బాడీగార్డ్స్ ఆమెను కుక్కను కాల్చినట్టు కాల్చి చంపారు. ఇందిరాగాంధీ హిందువులపై చేసిన ఈ హత్యాకాండాన్ని చరిత్ర నుంచి తుడిచిపెట్టగలిగారు, కానీ కర్మ నుండి మాత్రం తప్పించుకోలేకపోయారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇందిరాగాంధీ ఈ జైపూర్ మహారాణికి చెందిన 800 కిలోల బంగారాన్ని ఎలా దోచుకున్నారో తెలుసా? దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోపై క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఆగిపోతుంది, కానీ ఇందులో ఉన్న చరిత్ర, ఇందులో దాగి ఉన్న నిజం ఇక్కడితో ఆగిపోవాల్సినవి కావు. అందుకే మీకు వీలైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.